ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడలోని వరద ప్రభావిత కాలనీల్లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. పలు కాలనీలు ఇంకా వరదలోనే ఉన్నాయి. ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. 10 రోజుల తర్వాత కూడా బాధితులు ఆకలి దప్పికలు తీర్చుకోవడానికి రోడ్లపైకి సంచులతో పరుగులు తీస్తున్నారు. జక్కంపూడి, వైఎస్ఆర్ కాలనీ, అంబాపురం, కొత్తూరు, తాడేపల్లి, అలాగే పాత రాజీవ్ నగర్, ఉడా కాలనీ, సుందరయ్య నగర్ కట్ట, అలాగే ఎల్వీఎస్ఎల్ నగర్ ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. అంబాపురం, కొత్తూరు, తాడేపల్లిలో 10 అడుగుల మేర వరద ఉంది. సీఎం చంద్రబాబు వచ్చి వెళ్ళాక కూడా ఇక్కడ పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నారు. ఇదేందుకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. అశోక్, విజయవాడలో ఇప్పటివరకు ఉన్న చాలా ప్రాంతాల్లో కూడా ప్రజలు దుర్భర పరిస్థితులుగా అనుభవిస్తున్నట్టు తెలుస్తుంది. సీఎం వచ్చాక కూడా ఈ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేనట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, ఇప్పటివరకు 10 రోజులు దాటినప్పటికీ కూడా విజయవాడలో బుడమేరు వరద ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొన్ని చోట్ల కొన్ని కాలనీలు తేరుకుంటున్నప్పటికీ కూడా ఇంకా చాలా కాలనీల్లో వరద నీరు అయితే ఉంటుంది. ముఖ్యంగా కొత్తూరు, తాడేపల్లి, అలాగే అంబాపురం ఈ గ్రామాల్లో ఇప్పటివరకు కనీసం ఎవరు వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే 10 అడుగుల మేర వరద నీరు అక్కడ ప్రవహిస్తోంది. ఇప్పటికీ ఏ ప్రభుత్వ సహాయం కూడా అక్కడ ప్రజలకు అందటం లేదు. అతి కష్టం మీద కొంతమంది ఆ వరద నీటిలోనే ఈదుకుంటూ వచ్చి తమ ప్రాణాలను కాపాడుకున్న పరిస్థితి. అక్కడ ప్రజలంతా కూడా ఆకలితో అలమటిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా అక్కడికి వెళ్ళటానికి కూడా సాహసం చేయలేని పరిస్థితి అయితే ఉంది. ఇక అదే సమయంలో విజయవాడ నగర పరిధిలో ఉన్న మిగిలిన కాలనీల్లో కూడా అదే పరిస్థితి ఉందనే చెప్పుకోవచ్చు. కొన్ని చోట్ల మెయిన్ రోడ్ల మీద వరద నీరు తగ్గినప్పటికీ కాలనీలో ఇంకా మోకాలు లోతు పైబడి నీరైతే ఉంది. కొన్ని చోట్ల నీరంతా నిలవ ఉండిపోవడంతో తీవ్రమైన దుర్వాసన వస్తుంది. ఆ దుర్గంధంలో ప్రజలు ఉండడానికి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతోంది. అయితే ప్రభుత్వం నుంచి సాయం పంపిస్తున్నప్పటికీ కూడా లోపల ఉన్న కాలనీల్లో ఈ నీటిలో లోపలికి వెళ్ళి వారికి అందించడానికైతే కొంత అలసత్వం అయితే కనబడుతుందనే చెప్పుకోవచ్చు. వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది తమకు ఎలాంటి సహాయం అందట్లేదని కూడా వీడియోలు తీసి పంపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ప్రభుత్వం వైపు డ్రైన్లు క్లీన్ చేస్తున్నాం, రోడ్లన్నీ శుభ్రం చేస్తున్నాం అన్నప్పటికీ కూడా ప్రధానంగా వరద వల్ల డ్రైన్లన్నీ కూడా పూర్తిగా నిండిపోయాయి. అన్ని ఇళ్లలో ఉన్న సామాన్లతో సహా మొత్తం డ్రైన్లలో కొట్టుకు రావడంతో అవంతా కూడా పూర్తిగా పూడుకుపోయాయి. ఆ పూడిక తీసే కార్యక్రమాన్ని మరింత వేగం చేయాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. మరోవైపు నీరు త్వరగా తగ్గకపోతే ఇప్పటికే 10 రోజులు అయిపోయింది. తాము అనేక రకాల అనారోగ్య సమస్యలకు గురవుతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న కొత్త రాజరాజేశ్వరిపేటలో 3 ఏళ్ల బాలిక తీవ్రమైన విషజ్వరంతో చనిపోయిన పరిస్థితి చాలా తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం మరింత సహాయక చర్యలు ముమ్మరం చేయాలని వరద ముంపు ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు. కార్తీక్, థ్యాంక్ యూ అశోక్.